ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం 4 ముఖములు. 4 ముఖములేంటి? ఎక్కడుంది దీని గురించి అని మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం ధ్యానం చేసుకుందాం. ఆ 4 ఎదుట ముఖరూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి అనేక మంది ఈ యొక్క వాక్యం ద్వారా బలపడటానికి కృప చూపిస్తున్నందుకు నీకు వందనము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, అసలు ఈ 4 ముఖాలు ఏంటి, దీని యొక్క విషయం ఏంటి అనేటువంటిది ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. చాలా శ్రద్ధగా వినరని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ఎక్కడున్నది ఇది? యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. అసలు యెహెజ్కేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? జాగ్రత్తగా వినాలి. యెహెజ్కేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని బలము అని అర్థం అనమాట. దేవుని బలము. యెహెజ్కేలు అనేటువంటి మాటకు అర్థం దేవుని బలము అని అర్థం. రాసుకునే వాళ్ళు రాసుకుంటున్నారని చెప్పి నమ్ముతున్నాను, అందుకే స్లో చెప్తున్నాను. పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలని పిలువబడినటువంటి వారు 4 ఉన్నారు. వారు ఎవరంటే యెషయా గారు, ఇర్మియా గారు, యెహెజ్కేలు, దానియేలు. ఈ 4 పెద్ద ప్రవక్తలని పిలుస్తారు. ఇజ్రాయేలు రాజు అయినటువంటి యెహోయాకీసు చెరపట్టబడినప్పుడు యెహెజ్కేలును బబులోనుకు కొనుపోబడ్డాడు. యెహెజ్కేలు కూడా కొనుపోబడ్డాడు రాజుగారితోటి. అక్కడ కేఫా నది ప్రదేశాన్న మరి ఈ యొక్క ప్రవచనం ప్రవచించాడు అనమాట. అక్కడ కేఫా నది ఉంది, ఆ ప్రదేశంలో ఈయన ప్రవచించాడు. ఆయన కాలం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 598 నుంచి 575 సంవత్సరాల వరకు. యెహెజ్కేలు బబులోను దేశంలో కేఫా నది తీరమున మరి శరణవాసై ఉన్నప్పుడు ఆకాశంలో తెరవబడిను. అందరూ ఆకాశంలో తెరవబడినంటే నా చిన్నతనంలో నేను ఆకాశం ఇలా 2గా చీలిపోయి తెరవబడింది అనుకునేటువంటి వాడిని. నా ఒపీనియన్ చెప్తున్నాను. అలా అనుకునేవాడిని ఆకాశం తెరవబడటం అంటే. వాస్తవానికి ఆకాశం తెరవబడటం అంటే ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది మనం ఎలా అంటే దేవుని గూర్చిన దర్శనాలు ఆయనకు కలిగాయి అని అర్థం అనమాట. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చదవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి నూతన నిబంధనలో బాప్తిసం పొందినప్పుడు కూడా పరలోకం తెరవబడింది. అలాగే ఆ ప్రకారమే యాకోబు, స్తేఫను, అపోస్తలుడైన యోహాను వీళ్ళందరికీ కూడా పరలోకం తెరవబడిను. అంటే అర్థం ఏంటంటే ఏదో కర్టెన్ ఇలా ఓపెన్ అయింది, లేకపోతే డోర్ ఇలా ఓపెన్ అయింది అని దాని యొక్క అర్థం కాదు. కానీ పరలోక దర్శనాలు వారు చూశారు అని అర్థం. పరలోక దర్శనాలు వారు చూశారు అని అర్థం. వీరి యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, వీరి మనోనేత్రాలు తెరవబడ్డాయి అని. అంతే, పరలోకం తెరవబడింది, మూయబడింది అనేటువంటిది అక్కడ కాదు. ఇక్కడ అర్థం అంటే మనకు వెలిగింపు వచ్చింది, మనం వెలిగించబడ్డాము అని దీని యొక్క అర్థం అనమాట. సో పరలోక దర్శనాలు చూశారు వీళ్ళు. సో మీకు అందరికీ అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. పరలోక దర్శనాలు మీరు చూడగలిగారు. సరే, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనం. బంధించబడినటువంటి అనుభవంలో ఉండినటువంటి మరి చాలామంది బంధించబడిన అనుభవంలో ఉన్నా కానీ వీళ్ళు చూస్తే బంధకాల్లో ఉన్నారు. అటువంటి బంధించబడినటువంటి అనుభవంలో ఉన్నా సరే దర్శనము లేని వారమే మనం ఉండకూడదు. మీరు బంధకాల్లో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, కానీ దర్శనం మాత్రం కలిగి ఉండాలి. మీ బంధకాలు దర్శనానికి ఆటంకం కాకూడదు. దర్శనం లేని చోట ప్రజలు నశించుదురు. దర్శనం లేని చోట ప్రజలు నశించుదురు. ఇది కూడా రెఫరెన్సే. ప్రవక్త అనేటువంటి యెహెజ్కేలుకు కేఫా నది ప్రదేశాన బంధకాల్లో ఉండగానే దర్శనం లభించింది. అపోస్తలుడైన యోహాను గారు కూడా పద్మాసు లంకలో మరి ఆ పద్మాసు ద్వీపంలో బంధకంలో ఉండగానే దర్శనం లభించింది. స్తెఫను కూడా చూసినట్లయితే రాళ్లతో కొడుతూ ఉండగానే దర్శనం లభించింది. కాబట్టి ఇక్కడ శ్రమ కాలంలో, శ్రమల మధ్యలో పరలోకం వైపు చూడాలి మనం. అప్పుడు ఆకాశం తెరవబడుతుంది, దర్శనములు మనం చూస్తాం. ఎవరిక్కడ దర్శనం చూసినా స్తెఫను చంపేస్తున్నారు ఇంకా రాళ్ళతో కొట్టి. అప్పుడు చూసాడు ఆయన పరలోకం తెరవబడటం, దర్శనం. అలాగే యోహాను గారిని బందీగా చేసి పద్మాసు ద్వీపంలో పడేశారు.
బందీగా ఉండు. అప్పుడు చూశాడు ఆయన ఈ ప్రకటన గ్రంథపు దర్శనం అంతా కూడా. ఇక్కడ ఈయన యెహెజ్కేలు గారిని కూడా తీసుకెళ్ళిపోయారు. కేఫా అనేది పక్కన పెట్టారు. అక్కడ అక్కడ చూస్తున్నాడు దర్శనం అంతా కూడా. ఈరోజు చాలామంది సమస్యలు వచ్చినప్పుడు అన్నీ మూసుకుపోతాయి దారులు. సమస్యలు వచ్చినప్పుడు అన్నీ మూసుకుపోతాయి. అసలు దేవుడే కనపడ్డావు. కానీ వీళ్ళు చూడండి, సమస్యల్లో దేవుని వైపు చూసి దేవుని దర్శనాన్ని పొందుకున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సమస్యలు వచ్చినప్పుడు నీ దృష్టి పరలోకం వైపు ఉండాలి, ప్రభు వైపు ఉండాలి, మనుషుల వైపు కాదు. కానీ ఎప్పుడైతే మనకు సమస్య వచ్చిందో ఏ మనిషి సహాయం చేస్తాడా అని మనుషుల మీద ఆధారపడిపోతుంటుంటాం మనం. ఇది చాలా అద్భుతమైన విషయం. నిజంగా నీ సమస్యల్లో నీ నిరీక్షణ ఆధారమైనటువంటి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే ఇట్లాంటి పరలోకపు దర్శనాలు మనం పొందుకోగలుగుతాం. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు 4 జీవులను చూశాడు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు మీరు చదువుకోండి తర్వాత. అలాగే సేమ్ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను గారు కూడా 4 జీవులను చూశాడు. ఏంటి 4 జీవులు అంటే, ఈ 4 జీవులు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ముందు గుర్తుగా ఉన్నాయి. చెప్పండి అందరు కూడా, 4 హల్లెలూయా. సరే, ఈరోజు మనం 4 ముఖముల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 4 అనేటువంటిది ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి నెంబర్. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారేమో 4 జీవులను చూశాడు. యెహెజ్కేలు 1:4-5లో. యోహాను గారు కూడా, అపోస్తలుడైన యోహాను గారు కూడా ప్రకటన 4:6-7లో 4 జీవులను చూశాడు. కాబట్టి ఇక్కడ 4 జీవులు యేసుక్రీస్తు ప్రభువారికి ముందు గుర్తుగా ఉన్నాయి. సరే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళిపోదాం. మనకి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నట్లయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనకు వచ్చేసరికి ఎలా స్టార్ట్ అవుతుంది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. అంటే ఎన్ని సువార్తలు ఉన్నాయి మనకి అక్కడికి? 4 సువార్తలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి 4 సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారిని 4 కోణాల నుంచి చూచి ఆయన గుణగణాలని, స్వభావాలని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారు రాశారు. వాళ్ళు 4 కోణాల్లో రాశారు 4 సువార్తలు. ఈ 4 అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈరోజు 4 ముఖములు. 4 అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనకి సువార్తలు 4 ఉన్నాయి. నలుగురు కూడా 4 కోణాల్లో మరి దేవుని యొక్క గుణగణాలను, స్వభావాలను దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే వాళ్ళు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త ఉంది. మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన్ని సింహముగా చూస్తూ ఉన్నాం. సింహం, ఆయన రాజులకు రాజు అని చెప్పి తెలియజేయబడుతున్నది. మార్కు సువార్తలో చూసినట్లయితే ఆయన ముఖమును ఎద్దు ముఖంగా చూస్తూ ఉన్నాం. ఇది ప్రయాసపడిన బానిస వలె సేవ చేసినటువంటి దాన్ని తెలియజేస్తూ ఉన్నది. గమనించాలి. మత్తయి సువార్తలో సింహం, మార్కు సువార్తలో ఎద్దు. ఎద్దు దేనికి సాదృశ్యం అంటే ప్రయాస. మత్తయిలో సింహం, మార్కులో ఎద్దు, లూకా సువార్తల కొద్దిలోకి ఆయన మరి మానవుని ముఖం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మానవుడు అంటే మనిషి కుమారునిగా చూస్తూ ఉన్నాం. ఇది ఆయన ప్రేమ, కనికరము, దయ కలిగినటువంటి వాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నది లూకా సువార్త. ఇక చివరిగా యోహాను సువార్తలో చూసినట్లయితే ఆయన పక్షిరాజు ముఖం గలవానిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పరలోక సంబంధిగా, దేవుని కుమారుడిగా ఆయన కనబడుతున్నాడు. ఈ కోణాల్లో మనం ఇంతవరకు ఈ యొక్క సువార్తను మనం చూసి ఉండకపోవచ్చు. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను 4 సువార్తలు, 4 జీవులు. సింహము, ఎద్దు, మనిషి, పక్షి. ఓకే, అర్థమైపోయింది కదా మీ అందరికీ కూడా. సరే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగుజాలను వెంబడించి నడుచుకుంటున్నటువంటి మనము ఆయనకు ఉన్నటువంటి ఆ 4 చక్కటి గుణగణాలను, స్వభావాలను కూడా స్వతంత్రించుకొనవలెను. హల్లెలూయా. గమనించాలి, స్వతంత్రించుకోవాలి. ఆల్రెడీ ఇచ్చాడు దేవుడు. సరే, జాగ్రత్తగా వింటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. ఈరోజు ఈ యొక్క 4 ముఖముల్లో మొట్టమొదటి ముఖం ఏంటంటే సింహముఖము. దేవునికి స్తోత్రం. రాసుకోండి. మొట్టమొదటి దాన్ని వివరించుకుందాం. మనం ఒక్కొక్కటి తెలుసుకుంటాం. మనం ముందుకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిది ఏంటంటే సింహముఖము. సామెతల గ్రంథం 28 ఏముంటుంది? నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. సామెతల గ్రంథం 28 అధ్యాయం 1వ వచనం. మానవుని యొక్క అందము ముఖంలో కనపడుతుంది. అంతే కదా. పెళ్లి చూపులు అని ఏమైనా ఎక్కడ చూస్తాం? మనం ముఖం చూస్తాం. ఏ మనిషినైనా ముఖం చూసే మాట్లాడతాం మనం కదా. కాబట్టి మనిషి అందం అంతా కూడా ముఖంలో కనిపిస్తుంది.
ముఖము హృదయం యొక్క అద్దం అన్నమాట. వింటున్నారా? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని ముఖంలో వ్యక్తపరుస్తాం మనం. కాబట్టి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటుంటారు ఇంగ్లీష్లో అయితే. అంటే నీ యొక్క హృదయం యొక్క అర్థం ఏంటంటే ముఖం అన్నమాట. కయ్యను ముఖము చిన్నబుచ్చుకున్నట్టును దేవుడు తక్షణము చూశాడు. ఆదికాండం 4:5-6 ఆదికాండం 31:2-3-2-5 లాబాను ముఖము నిన్న మొన్న ఉన్నట్లు లేదని యాకోబు కనుగొనెను. పరమగీతంలో 2:14 నా పావురమా నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ముఖం ఎలా ఉన్నది? ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, సింహము పేరు వినిన వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? సింహాన్ని చూసిన వెంటనే సింహంలో ఏముంటుంది? మొట్టమొదటిగాను సింహం పేరు విన్న వెంటనే దాని ధైర్యము, వీరత్వం, వెనుకంజ వేయలేనటువంటి స్వభావము, సమస్త మృగాలకు రాజు అనేటువంటి విషయాలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి కదా. 12 ఏళ్ల వయసులోనే యేసుక్రీస్తు ప్రభువు సింహం వలె శాస్త్రులతోనూ పరిశీలితోనూ మరుగు మాటలను గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు. 40 దినాల ఉపవాసం ఉండినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి సింహం వలె సైతానుగాడి యొక్క పరిస్థితి, సైతానుగాడి దగ్గర మరి మాట్లాడుతున్నాడు. సింహం వలె సైతానుగాడిని ధైర్యంగా ఎదిరించాడు. రాళ్ళను రొట్టెలుగా చేసి తినడానికి దిగజారలేదు. ఆయన మీద నేరం మోపటానికి గొప్ప జ్ఞానులు వచ్చారు, ప్రశ్నలు వేసి సిగ్గుపరచడానికి శాస్త్రులు వచ్చారు. అయితే ఆయన అధికారంతో జ్ఞానంతో జవాబిచ్చాడు. వారందరూ సిగ్గుపడి వెనకకు మళ్ళీపోయారు. హల్లెలూయా! మన దేవుడు యూదా గోత్రపు సింహం. యేసుక్రీస్తు ప్రభువు సేవ చేస్తున్నప్పుడు సేవలోనూ ఆయన ధైర్యం గలవాడై ఉన్నాడు, అధికారం గలవాడే ప్రసంగించాడు, బలము గలవాడే అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు, గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచాడు, రోగాలు వ్యాధులు ఎగిరిపోయాయి దేవుని చూసి. హల్లెలూయా! బంధించబడి పిలాతు భవనంలో మరి పిలాతు ఎదుట నిలబడినప్పుడు సింహం వలె నిలబడ్డాడు. నీవు యూదులకు రాజువా అని పిలాతు అడిగినప్పుడు నీవన్నట్టే అని ఘోషించాడు. అవును, ఆయన యూదా గోత్రపు సింహం. ప్రకటన గ్రంథం 5:5 ప్రకారం సిలువ శ్రమలను కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయ్యో నొప్పి భరించలేకపోతున్నాను అని పిరికి కేక ఎన్నడూ వేయలేదు యేసయ్య. మనము రాజులకు రాజు పిల్లలము, పులి ఆకలి గొనినను గడ్డి తిందనేటువంటి సామెత ఉంది పిల్లారా. ఏంటంటే పులి ఆకలి గొనినా కానీ గడ్డి తిందంట. ఇక్కడ ఆదిమాపోస్తులు హతసాక్షులుగా మరణించారు. ఆదిమాపోస్తులు హతసాక్షులుగా మరణించే పరిస్థితుల్లోనూ కూడా దృఢముగా స్థిరముగా నిలబడ్డారు. ప్రభు కొరకు సత్యాన్ని పట్టుకుని సత్యం కొరకు తెగించి నిలబడ్డారు. కాబట్టి సింహంలో ఉన్న లక్షణాలు అవి. మనం సింహం పిల్లలం. మనం ఇంకొక చూద్దాం. సింహం యొక్క మరొక స్వభావాన్ని మనం సామెతల గ్రంథం 30:30 మనం చదవచ్చు. ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవనికైనా భయపడక, ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము. ఆమేన్. ఎవడికి భయపడదో వెనుక తిరగదంట అసలేని. ప్రియులు గమనించాలి, అపవాదిగాడు వరద వలె మీ మీదకి వస్తున్నాడా? యూదా గోత్రపు సింహం మన పక్షమున లేచి నిలుచున్నాడు. ఆత్మ అడ్డుపడుచున్నాడు. లోకానుసారమైనటువంటి సింహముల నోళ్లను బంధించి వేస్తూ ఉన్నాడు. ప్రభు యూదా గోత్రపు సింహం ఎన్నడూ అపజయమునొందడు. యెహోవా నిస్సిగా జయ గంభీరము గలవాడై ఇజ్రాయేలు సైన్యములకు అధిపతిగా వారి ముందర నడుస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. 2 తిమోతి 1:7 దావీదు ఎల్లప్పుడూ కూడా సింహం వలె ధైర్యంగా ఉన్నాడంట. ఎలుగుబంటి సింహము గొల్లియతు లాంటి వారిని చూసి భయపడలేదు. అపోస్తలుడైన పౌలు అనేక సార్లు గవర్నర్ల ఎదుట, న్యాయాధిపతుల ఎదుట, రోమా చక్రవర్తుల ఎదుట ధైర్యంగా నిలబడ్డాడంట. హల్లెలూయా! ఇంకొక లక్షణం, 4వదిగా సింహంలో ఉండే లక్షణం చూసినట్లయితే ఏలుబడి, అధికారం, రాజరికం ఉన్నాయి సింహంలోను. అడవి మృగాలకు రాజు. ఆ ప్రకారమే ప్రభు మనకు అధికారము ఏలుబడిచ్చాడు, రాజులుగా అభిషేకించాడు. ప్రకటన 1:6 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నా కానీ
ఆయన యూదా గోత్రపు సింహం అని పిలువబడ్డాడు. ప్రకటన గ్రంథం 5:5లో యూదా అనగా స్తుతి. హల్లెలూయా. ప్రభువును స్తుతించినప్పుడు మనం ఆయన ఆ రాజరిక అభిషేకాన్ని పొందుకొంచున్న మనమంతా కూడాను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిమ్మన స్వభావానికి చోటు ఇవ్వద్దు. నిమ్మనత అంటే చాలా తక్కువ స్వభావం, తక్కువ అంచనా వేసుకుంటాం మనం. నేను దేనికి పనికిరాని వాడిని, నాలో బలము శక్తి ఏమీ లేదు, బలహీనుడిని అని మీరు సొమ్మసిల్లిపోవద్దు. 5వ లక్షణం సింహం యొక్క మరో స్వభావం, దాని భయంకరమైనటువంటి గర్జన. అది అడవిని అదరగొడుతుందంట, ప్రజలను ఆకర్షిస్తుందంట. యెహోవా సీయోను నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరం వినబడ చేయుచున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరం ఎండిపోచున్నది. ఆమోసు గ్రంథం 1:2లో ఉంది చూసారా. ఏం చేస్తున్నట్టంటే యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. హల్లెలూయా. యెరూషలేములో నుంచి తన స్వరం వినబడ చేయుచున్నాడు. ఎలాగనగా ఎఫ్రాయిమీలకు సింహం వంటి వాడను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడను. అలా నేనుంటాను. నేనే వారిని పట్టుకొని చీల్చేదును, నేను వారిని కొనిపోవుదును, విడిపించువాడొక్కడను లేకపోవును అని హోషేయ గ్రంథం 5:14 ఉన్నది. ఇక్కడ ప్రియులు గమనించాలి. ఈ సువార్తను ప్రకటిస్తున్నారా? యేసుక్రీస్తు రాకడను తీర్పును గురించి మాట్లాడుతున్నారా? సింహం వలె గర్జన చేయండి. పాపానికి విరోధంగా, మాంత్రికులకు వ్యతిరేకంగా శత్రువుని ఎదిరించినప్పుడు సింహం వలె గర్జన చేయండి. హల్లెలూయా. అందుకనే సింహం అంటే ముఖం. రెండవ ముఖం ఏంటి? ఎద్దు ముఖం. సామెతల గ్రంథం 14:4 మనం చూసినట్లయితే, ఎద్దు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి కలదు. ఆమేన్. మార్కు సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక బానిస వలె శ్రమించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎద్దు ముఖము క్రీస్తు యొక్క కష్టార్జితమైనటువంటి పరిచర్యను సూచిస్తూ ఉంది. గ్రామాల్లో మరి ఎద్దు పగలంతా కూడా పొలం దున్నటాన్ని మనం చూస్తాం. ఆ పొలం దున్నటానికి ఉదయాన్నే మరి నీరు మోయటానికి, బండి లాగటానికి ఈ యొక్క గ్రామాల్లో ఎద్దుల బండి వాడతారు, ఎద్దుని వాడతారు. యేసుక్రీస్తు ప్రభువు అలాగే పగలంతా కూడా గ్రామాల్లో ఎంత సంచరిస్తూ ఉండేటువంటి వాడు, రాజ్య సువార్తను ప్రకటించేవాడు, రోగులను స్వస్థపరిచి అద్భుతాలు చేసేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. పాతకాల రోమీల నాణెంలో ఎద్దు సింహం. పాతకాలంలో ఆ రోమీల యొక్క నాణెలు, మనకి కాయిన్స్ ఉన్నాయి కదా, రూపాయి, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు కాయిన్స్ ఇప్పుడు వచ్చాయి కదా. అలాగ అప్పట్లో రోమీలకు నాణెలు ఉండేవి. ఆ నాణెంలో ముద్ర ఏమిటి తెలుసా? ఎద్దు సింహం. ఆ ఎద్దు సింహం చెక్కబడి ఉండేది. దాని కుడి పక్కన ఒక నాగటి బొమ్మ, ఎడం పక్కనేమో ఒక బలిపీఠం కనబడేది. ఎద్దు కింద రెండింటికి ఆయుత్తం అని చెప్పి వ్రాయబడి ఉండేది. నాగలి శ్రమించటానికి సాదృశ్యం, బలిపీఠం యుద్ధమందు చనిపోటకు సాదృశ్యం. బలిపీఠం ఏంటంటే యుద్ధంలో నేను చనిపోవటానికి సిద్ధమే అని తెలియజేస్తూ ఉన్నది. రోమా ప్రభుత్వం ఇదే సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేస్తూ వచ్చింది. హల్లెలూయా. పగలున్నంత వరకు పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చినప్పుడు అప్పుడు ఎవడనో పని చేయడు. యోహాను సువార్త 9:4. ఒకవైపు రాత్రింపగల పరిగెత్తి శ్రమించుట, మరోవైపు బలిపీఠమగు సిలువ. యేసుక్రీస్తు ఈ రెండింటికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కోత విస్తారము, పనివారు కొద్దిగా ఉన్నారు. మనం కూడా కష్టపడి శ్రమించడం అవసరం కదా. యేసుక్రీస్తును ప్రియులు గమనించాలి. మంచి శిష్యులుగా పాటను పాడి మిమ్మును సమర్పించుకోండి. నిత్యకాలము కూడా మనం యేసుక్రీస్తుతో జీవిస్తాం. కోతెంత విస్తారమాయనే, కోతకు పనివారు కొద్దివాయనే పాడతాం మనం. కాబట్టి అపవాదిగాడికి సమయం కొంచెం ఉన్నదని తెలిసేవాడికి వాడేం చేస్తుందో తెలుసా? ఎవరిని మింగిదరా అని చెప్పి వెతుకుతూ తిరుగుతున్నాడు వాడు. బాప్తిస్మిచ్చి యోహానికి కొంతకాలం ఇవ్వబడింది. ఆ కొద్ది కాలం ఎంతో త్యాగపూరితంగా ప్రయాసపడ్డాడు. విస్తారమైన జనాలకు బాప్తిస్మిచ్చాడు. పరలోక రాజ్యం సమీపించినని ప్రసంగించాడు. దేవుని కొరకు ప్రకాశించాడు. ఎద్దు యొక్క మరో స్వభావం చూసినట్లయితే భారం మోయిట. మనకు కూడా ఒకరి భారాన్ని ఒకరు మోయిట యేసుక్రీస్తు ప్రమాణాన్ని నెరవేర్చుతున్నది. గలతీ 6:2 మనం చూడొచ్చు. ఆత్మభారము, సంగమన భారం గురించినటువంటి భారము, దేశాన్ని గురించినటువంటి భారం మనకు కావాలి.
దాదాపు 20 లక్షల మంది ఇజ్రాయేలీల భారాన్ని మోసే తానే భరించాడు. కానాను వైపు ప్రయాణం చేశాడు. అయితే ఆ భారాన్ని మోసే భరించలేకపోయినప్పుడు దేవుడు ఆ భారాన్ని తీసి 70 మంది పెద్దల మీద మరి ఉంచాడు. సంఖ్యాకాండం 11:11 మీరు చదువుకోండి ప్రియులారా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మనందరి భారాన్ని తన మీద వేసుకుంటూ ఉన్నాడు. పాప భారమును మోసాడు, శాపమును భరించాడు, రోగమును వహించాడు. వాటిని శిలువ రూపముగా తన భుజం మీద ఉంచుకొని కల్వరి బయలుదేరాడు యేసయ్య. యోహాను సువార్త 19:17 మొదటి కొరింథీ 3:9 చూసినట్లయితే మేము దేవుని జతపని వారమై ఉన్నాం, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మత్తయి సువార్త 11:29-30 చూసినట్లయితే నేను సాత్వికుడను దీన మనసు కలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవే. కొన్నిసార్లు ఒక ఎడ్ల బండి చూస్తారా లేదు మీరు, కానీ ఒక కాడి పక్కన ఏం చేస్తారంటే లేత ఎద్దు కడతారు, ఒక కాడికేమో ముదిరెద్దు జత చేస్తూ ఉంటుంటారు. దానిలో ఒకటి బలహీనంగా వెనకంజ వేసినప్పుడు మరో ఎద్దు దాని యొక్క భారాన్ని కలిపి లాగవచ్చు అన్నమాట. మనం బలవంతుడైన యేసుక్రీస్తుతో జత చేయబడి ఉన్నాం. డాక్టర్ పాల్ యాంగిచ్చే గారు తనతో ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు జత చేయబడి ఉండటాన్ని గుర్తించున్నారు. మేము కలిసి యేసుక్రీస్తు నామమును మహిమపరుస్తున్నామని చెప్తుంటుంటాడు ఆయన. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మహిమ గల పరిచర్యను, ఈ యొక్క దేవుని సేవను మనం మన సొంత బలంతో చేయలేము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగా ఉన్నటువంటి సూచనలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే మాకు ఉన్న ఇన్కమ్ కానీ, మేము చేసే దానికి కానీ, మాకు వచ్చేటువంటి దాన్ని బట్టి కానీ, మేము చేసే పరిచర్యను చూసినట్లయితే ఇదంతా కూడా వింతగా ఉంటుంది. ఎందుకంటే మా సొంత బలంతో ఏది మేము చేయలేం. అంతా కూడా దేవుడు ఏ సమయానికి ఏది సమకూర్చాలి అన్నీ చేస్తున్నాడు. దేవునితో కలిసి ఆయన బలాన్ని బట్టే చేయగలుగుతాం. రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారు వారందరూ కూడా దేవుని కుమారులైందురు. ఆమేన్. ఆయన సింహం అయితే సింహపు పిల్లలు మనమంతా కూడా. యూదా స్తుతి గోత్రపు సింహమా, ఎవరండి ఆయన? యూదా స్తుతి గోత్రపు సింహం. మనము కూడా ఆయన బిడ్డలం. హల్లెలూయా. నెంబర్ 1 సింహంపు ముఖం అయిపోయింది. నెంబర్ 2 ఎద్దు ముఖం అయిపోయింది. మత్తయి సువార్త అయిపోయింది. మార్కు సువార్త అయిపోయింది. ఇప్పుడు 3వది మనిషి ముఖం. ప్రియులారా, లూకా సువార్త 9:58 చెప్తున్నాడు దేవుడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులు నివాసంలో కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదని వారితో చెప్తా ఉన్నాడు. లూకా రాసినటువంటి సువార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనిషి కుమారునిగా మనం చూడొచ్చు. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారునిగా ఉండినా కానీ మన పాపాల నిమిత్తం మనిషి కుమారుడయ్యాడు. యాకోబు నిచ్చిన ఒక కొన భూమి మీద ఉన్నది. అది ఏంటనుకుంటున్నారు? ఆయన మనిషి కుమారుడని తెలియజేస్తూ ఉన్నది. దాని మరొక కొన ఆకాశమునున్నది. అది దేవుని కుమారుడని తెలియజేస్తూ ఉన్నది. నిచ్చినంటే నిచ్చిన అనుకోకండి. ఆ నిచ్చినగా యేసే చెప్తున్నాడు, యేసు నేనే మార్గము సత్యం జీవం అని. ఆకాశానికి భూమి వేయబడినటువంటి నిచ్చెన ఏంటంటే యేసు ప్రభువే. ఆ నిచ్చెను వెక్కితే ఈ భూలోక రాజ్యంలో ఎక్కినట్లయితే పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతావు. భూలోక రాజ్యం నుంచి పరలోక రాజ్యానికి ఆకాశానికి వేయబడిన నిచ్చెన యేసు ప్రభువారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఒక కొన భూమి మీద ఉంది, మరొక కొన ఆకాశం మీద ఉంది. అది మనిషి కుమారుని గురించి అన్నమాట. దేవుని కుమారుడని తెలియజేస్తుంది. దేవుని దూతగా ఉన్నటువంటి లూసిఫర్ పతనమైనప్పుడు వారిని విమోచించుటకు దేవుడు తన దూతను పంపలేదు, కానీ పతనమైన మానవుని విమోచించడానికి తానే శరీరధారి లోకానికి కుమారునిగా వచ్చాడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనిషిని పూరిగ్గా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తనను తాను రిక్తునిగా చేసుకునను. ఫిలిప్పీ 2:6-7 హెబ్రీ 1:3 కూడా మీరు చూడొచ్చు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ
పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహిమమహుడగు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. హెబ్రీ 1:3 ఉంది, ఈ విషయం చదువుకోండి. మనుషుని ముఖం యొక్క ఆధిక్యత ఏంటి? అక్కడ దేవుని స్వరూపము, పోలిక ఉన్నది. ప్రేమ, కనికరము, దయ అంతా ఉన్నది. ఏ మృగానికి అది లేదు కదా ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారునిగా వచ్చి ప్రజల ఎడల జాలిపడ్డాడు, కనికరం గలవాడై కుష్టి రోగులను కూడా ఆయన బాగు చేశాడు, గుడ్డివారి కన్నులు తెరిచాడు. ప్రతి అద్భుతము ముందర ఆయన కనికరము, ప్రేమ కనబడుతుంది. ఒకవైపు ఆయన రాజులకు రాజుగా సింహం వలె గంభీరంగా నిలవబడి ఉన్నాడు. మరొక వైపు ఎద్దు వలె కష్టపడి శ్రమించడానికి తనను తాను అప్పగించుకొని ఉన్నాడు. మరొక వైపు కనికరము, ప్రేమ గలవాడి మనుషుల మధ్య సంచారం చేస్తూ వచ్చాడు. ప్రేమ గల దేవుడు మన యందు ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు. మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కదా. నీ నుంచి నా నుంచి ప్రేమను ఆశిస్తూ ఉన్నాడు. మొదట పూర్ణ హృదయముతోనూ దేవుని ఎడల చూపు ప్రేమ. రెండవదిగా మనల్ని మనము ప్రేమించుకొనిచున్నటువంటి ప్రకారం ఇతరుల ఎడల చూపించవలసిన ప్రేమ. మొట్టమొదటి ప్రేమ దేవుని ప్రేమించాలి, రెండవది నీ పొరుగువాని ప్రేమించాలి. ముమ్మారు పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుడు ఎందుకు అడిగాడు? అలా అడగటాన్ని బట్టి మనుష్య కుమారుడు మన ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమని వదిలితేవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినదని ఎఫెసీ సంఘాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు విలపించాడు. ప్రకటన 2:4. ప్రేమ కొరకు ఒక అధ్యాయం అంతటిని కూడా రాయటానికి ప్రభు ఇష్టపడ్డాడు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ఆ ప్రేమను తెలియజేస్తున్నది. అది దైవికమైన ప్రేమ, అది యేసుక్రీస్తు ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయమందు కుమ్మరింపబడి ఉన్నది. రోమా 5:5. కాబట్టి ప్రభువుని ప్రేమించండి, ప్రేమ చూపండి. 4 జీవుల్లో ఒకటి మానవ ముఖంతో కూడినటువంటిది, అది ప్రేమను తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ వచ్చినాడు. చివరిగా పక్షిరాజు ముఖం. నిర్గమకాండ 19:4 చూసినట్లయితే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితనో మిమ్మును గ్రద్ద అంటే పక్షిరాజు రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నావు మీరు చూచితిరి. 4 జీవుల్లో 4 ముఖ రూపాలు. ఆఖరి ముఖము పక్షిరాజు ముఖం. పక్షిరాజు సమస్త పక్షులకు రాజుగా ఉన్నతమంది ఎగురుతూ ఉంటుంటుంది. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తును దేవుని కుమారునిగా ఉన్నత స్థలములందు మహిమగల రాజుగా చూస్తూ ఉన్నాం. పక్షిరాజుకు సమానమైనటువంటి వానిగా బైబిల్ ఆయన చిత్రీకరిస్తూ ఉన్నది. ఒక మానవుని జీవితము ఒక కొండతో సమానం. మానవునితో సంభాషించు అతడి జీవితము కొండ అడుగు భాగానికి సమానం. దేవునితో సంభాషించు మానవ జీవితం కొండ శిఖరానికి సమానం అన్నమాట. ఇదే పక్షిరాజు అనుభవం. పక్షిరాజు శిఖరమున తన గూడు కట్టుకుంటాడు. పాతకాల పాట ఒకటి కలదు, పక్షిరాజు వలె ఎగురుతూ ఉన్నతమందు జీవించు, ఆ జీవితాన్ని కోరుకుందాం అనేటువంటిది దాని అంశం అనమాట. అవును ప్రియులారా, ఈ పక్షిరాజు విమోచించబడిన ఆత్మకు సాదృశ్యం. మనం లోకమందు జీవించినను పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకొనిచున్నాం. ఎఫెసీ 1:3-2:7. మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోవద్దు అని కొలసి 3:1-2 అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. పక్షిరాజు వలె ఎత్తైన ఉన్నతమైన స్థానాలను, ఉన్నతమైన అనుభవాలను ఆశించాలి. మనం ప్రార్థించిన కొలది మన ప్రాణం ఉన్నత స్థలములకు ఎగురుతున్నది. ఆమేన్. ఒక మానవుడు విమానం నుంచి కిందకు చూసినట్లయితే అతని ఇల్లు, ఆస్తిపాతులంతా ఎంతో చిన్నవిగా లేనట్టుగా కనబడతాయి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నతమైనటువంటి అనుభవాలు పొందినట్లయితే, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నట్లయితే ఈ లోకానుసారమైనటువంటివన్నీ కూడా ప్రేమ, ఆశ, ఇచ్చలు యావత్తు అల్పంగా కనబడతాయి. ఆత్మీయంగా ఎదిగే వారికి ఈ లోకంలో ఇల్లులు ఇవన్నీ కూడా చాలా చిన్నగా కనిపిస్తాయి. హల్లెలూయా. ఎగ్జాంపుల్, మీరు ఫ్లైట్ ఎక్కినప్పుడు చూడండి, కిందకు చూడండి, అన్ని చిన్నగా కనిపిస్తాయి. పైకి వెళ్ళి కొలిది అలాగే ఆత్మలో ముందుకెళ్ళేవాడికి అన్నీ కూడా చిన్నగా కనిపిస్తాయి. ఆస్తులు, పాస్తులు, బంగారం, పేరు, ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపిస్తాయి.
అవి చిన్నగా అనిపించాలంటే నువ్వు ఎదగాలి. నువ్వు ఎదుగుతున్నప్పుడు మాత్రమే చిన్నగా అనిపిస్తాయి. అంతేగాని వాటికి దగ్గరగా ఉన్నావనుకో, భూలోక రాజ్యంలో భూమి మీద ఉన్నావనుకో, పెద్ద ఇల్లు అంటది. అదే నువ్వు ఫ్లైట్‌లో ఎంత పైకి వెళ్తుంటే అంత చిన్నగా నలకలైపోతాయి. అలా కనిపించవు కొంత సమయానికి. కనుమరుగైపోతాయి. ఆత్మలో డీప్ అయిపోయిన వాళ్ళకి ఈ ఆస్తులు, పాస్తులు, ఈ లోకానుసారమైన ఏది కూడా కనిపించదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వింటున్నారా? అందుకనే ఫిలిప్పీ 3:11 అంటాడు కదా, చాలా అద్భుతమైనటువంటి విషయం. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? పెంట కుప్పగా కనబడుతున్నాయంట. ఫిలిప్పీ 3:11 పెంట కుప్ప. అంతే కదా మరి. ఫ్లైట్లో పైకి వెళ్ళిపోయినట్టుగా ఏముంటుంది, పెంట కుప్పలాగా ఉంటుంది ఇదంతా కూడా. పక్షిరాజు దూరదృష్టి గలది. ఎంత ఎత్తులో ఎగిరినా కానీ దాని కన్నులు దూరంలో ఉన్న వాటిని స్పష్టంగా చూడగలుగుతుంది. ఆ ప్రకారమే దేవుని బిడ్డలకు దూరదృష్టి కావాలి. భూమి మీద జీవించిన వారి పొదునైన కన్నులు దర్శనం గలవై పరలోక రాజ్యాన్ని చూడాలి. ఒక రైతు కోడిగుడ్లతో మరి పక్షిరాజు గుడ్డును పొదిగించాడంట. ఒక రైతు ఏం చేశాడంటే కోడిగుడ్ల కింద ఈ యొక్క పక్షిరాజు గుడ్డు కట్టి పెట్టాడు. కోడికి ఏం తెలియదు, పొదిగేసింది. కోడిగుడ్డు నుంచి వచ్చినటువంటి కోడి పిల్లలు చెత్తా చెదార నాశించాయి, వెళ్ళిపోయి అటు ఇటు పెంట మీదకి. పక్షిరాజు పిల్ల మాత్రం ఎల్లప్పుడూ కూడా ఉన్నతం వైపు చూస్తూ ఉన్నది. పక్షిరాజు పిల్ల ఇప్పుడు కూడా పైకి ఎగరాలని పై వైపు చూస్తూ ఉంది. కోడి పిల్లలు పెంట వైపు పోయాయి. యోహాను వలె పరలోక దర్శనాల వైపు చూడాలి మనమంతా కూడాను. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడంట. యెహెజ్కేలు గ్రంథం 37:1 యెహోవా హస్తము నా మీదకు వచ్చిన నేను ఆత్మవశుడనైతిని అని యెహెజ్కేలు రాస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:28 ప్రభువు రాకడలో ఆయన పరిశుద్ధులందరూ కూడా పక్షి రాజుల వలె ఏకమగుదురు. ఎలాగంటే పక్షిరాజు వలె. యెషయా గ్రంథం 40:31 యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. వారి పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతుంటుంటారు. హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యము. మరి మీరంతా బలపడి ఉన్నారని నమ్ముతున్నాను. ఒక నూతనమైనటువంటి సత్యాన్ని 4 ముఖముల గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ వాక్యం మరలా వినండి. చాలా అద్భుతమైనటువంటి వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క వాక్యంలో మనల్ని బలపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.